జీరో ఆయిల్తో వంటలా చేసుకోవాలి అనే సిరీస్ అండి ఇది. ఆయిల్ వల్లే మనకు అన్ని కూరలు టేస్ట్ వస్తాయి అంటే అది మిత్ అనమాట. సో నేను ఇది ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా ఈ కర్రీస్ వండాను. అండ్ ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ, పిసిఓడి ఫ్రెండ్లీ, థైరాయిడ్ ఫ్రెండ్లీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది ఏమి లేని వాళ్ళు కూడా తినొచ్చు, హెల్త్ కోసం అంటే అన్ని వైటమిన్స్ మినరల్స్ కోసం కూడా తినొచ్చు. సో ఈ మీలు నేను ఎప్పుడు వండినట్లే బాస్మతి రైస్ కినోవా పెట్టి వండాను. ఇది ఎలా వండాను అంటే, సో యాజ్ యూజువల్ బాస్మతి రైస్ ఒక టీ గ్లాస్ తీసుకుంటే ఒక టీ గ్లాసు కినోవా. నేను మస్ట్ అండ్ షుడ్ గో యాడ్ చేసుకోమనేది మొలకెత్తిన మెంతులు. ఇవి స్టీమ్ అయితే అసలు గ్యాసే ఫామ్ అవ్వం, చేదు తెలియదు. సో 1కి 2 కొలత చొప్పున నీళ్లు వేసి నేను 3 విజిల్స్ రానిస్తాను. కినోవా అయినా నానబెట్టకపోయినా 3 విజిల్స్ రానిచ్చినా ఉడికిపోతుంది. నేను లెమన్ పిండుతాను. ఆనియన్ పడే వాళ్ళు మాత్రమే తినండి, పడని వాళ్ళు తినకండి, కీరా పెట్టుకోండి. నాకు పడుతుంది, గట్టి ఇష్యూస్ లేవు. నేను చాలా టేస్టీగా ఆయిల్ లేకుండా దోసకాయ పచ్చడి చేశా. టేస్ట్ చూసి చెప్తామా? కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఎంత బాగుందో. ఆయిల్ వల్ల టేస్ట్ వస్తుంది అనుకోవటం మిత్ అనమాట. సో ఇది ఎలా చేశాను అంటే, సో మామిడికాయ తురుము లేని వాళ్ళు చింతపండు నానబెట్టుకోవచ్చు. బట్ ఇయర్ మొత్తము మామిడికాయ తురుము ఎలా స్టోర్ చేయాలో కూడా చూపించాను. మామిడికాయ గుజ్జు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. టేస్ట్కి తగ్గ సాల్ట్. సో ఇది ఆవపిండి అనమాట. ఆవపిండి కొంచెమే, జస్ట్ ఒక 2 pinches. ఆవాలు వేయించుకొని పొడిగా అంటే డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకున్నాను. ఇది మెంతిపిండి కొంచెమే వేస్తున్నా, ఒక చిటికెడు. నువ్వుల్ని వేపి పొడి చేసుకున్నా, ఇది ఒక 2 spoons వేస్తున్నా. పెసరపప్పుని వేపి పొడి చేసుకున్నాను, ఇది ఒక 3 spoons వేస్తున్నాను. వెల్లుల్లి. సో కారము అంటే మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం జీలకర్ర, పసుపు, దీని కలర్ బాగా మంచిగా వస్తుంది. సో అందుకని కొంచెం వేస్తాం. ఇది మిక్సీ పట్టేద్దాం. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం, కలపడం కష్టం. సో కొంచెం కారం పడితే కలుపుతున్నాం. ఇందులో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు, బట్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకొంచెం అన్నం పెట్టుకుందాం. అంటే నేను కొంచెమే పెట్టుకుంటాను అన్నం. ఇప్పుడు ఇది ఒక్క స్పూనే చూడండి, అసలు ఇదేమన్నా ఉందా. దీంట్లో బచ్చల కూర పచ్చి శనగపప్పు కర్రీ చేశాను. కర్రీ ఎక్కువ వేసుకుంటున్నాను చూడండి, అంటే రైస్ కన్నా కర్రీ ఎక్కువ వేసాను, బాగా కాలిపోతుంది. సో అప్పుడు ఇది ఎంత అయింది చూడండి. ఆ ఒక్క స్పూన్ అన్నము ఒక 4 స్పూన్లు అన్నం అయింది. సో మన కడుపు బాగా నిండిపోతుంది. దీన్ని కూడా ఒక చుక్క ఆయిల్ కూడా వేయలేదు. ఇదైతే నెక్స్ట్ లెవెల్, ఎంత బాగుందో. ఇది ఎలా వండాను అంటే, ఆనియన్స్ ఫస్ట్ వేసేయాలి, పచ్చిమిర్చి వేస్తున్నాను, టొమాటోస్ వేస్తున్నాను. ఇంకెందుకు ఆయిల్ అవసరమే లేదు. మనం వేసే 1 స్పూన్ ఆయిల్ పెద్ద టేస్ట్ని కూడా రాదు. సో 2 సేమ్ టేస్టే ఉంటాయి. కొంచెం సాల్ట్ వేసి వదిలేస్తున్నాను. కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలి. పచ్చిశనగపప్పు ముందే ఉడకబెట్టుకున్నాను. బచ్చల కూర, మీ తోటకూర అయినా తీసుకోవచ్చు. అప్పుడు కొంచెం చింతపండు గుజ్జు పోసుకుంటే బాగుంటుంది. ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేద్దాం. సో అడుగంటకుండా కొంచెం వాటర్ ఉండే గిన్నె దీనికి మూతగా పెట్టాను. ఇప్పుడు ఇలా మెల్లగా ఉడికించుకుంటే చాలా టేస్టీ కర్రీ రెడీ అవుతుంది. చూసారా? సో ఎంత టేస్టీగా ఉందో తెలుసా కర్రీ. మళ్ళీ చూడండి ఎంత తీసుకున్నాను, 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాను. దొండకాయ కందిపప్పు ఫ్రై, బట్ ఫ్రై మాత్రం 3 spoons తీసుకున్నాను. ఇప్పుడు ఆ 1 స్పూన్ రైస్లో ఈ 3 spoons అంటే 3 teaspoons కర్రీ కలిపితే ఎంత అయిందో చూడండి, ఇంత అయింది. ఇది తింటే నాకు కడుపు నిండదా? నిండుతుంది. ఇది కూడా ఆయిల్ లేకుండా ఫ్రై ఎలా చేసింది అనుకుంటున్నారా? నేను ఆయిల్ లేకుండానే ఈ కర్రీస్ అన్నీ వండాను. నిజంగా మీకు కంపల్సరీగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ముందుగానే కందిపప్పు ఉడకబెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇది ఎలా చేశాను అంటే, సో దీంట్లో ఆయిల్ లేదండి. సో ఆనియన్స్ వేసేయండి, మాడదు. ఆనియన్స్ వేయటం నేను కొంచెం వాటర్ వేస్తున్నాను లైట్. కొంచెం నేను అల్లం వేస్తాను, ఇది ఆప్షనల్. కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి దంచుకున్నాము. ఇవి స్టీమ్ చేసి పెట్టుకున్న దొండకాయలు, ముందుగానే స్టీమ్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఆయిల్ లేకుండా ఎందుకు వేగదు, ముందుగా అన్ని స్టీమ్ చేసి పెట్టుకున్నాను. ఇంకొంచెంసేపు ఫ్రై చేయను. కొంచెం కందిపప్పు, ఇది ముందుగానే ఉడకబెట్టుకున్నాను. కందిపప్పు నానబెట్టుకొని కుక్కర్లో కాకుండా విడిగా పొంగురానిచ్చి మనకు ఎంత కావాలో నోట్లో ఇలా వేసుకొని జస్ట్ పలుకులాగా ఉడికాక దింపేయటమే, వడగట్టుకోవటమే. కొంచెం ఇంగువ వేస్తున్నాను. పప్పులు డైజెషన్ అవ్వాలి అంటే కొంచెం ఇంగువ కంపల్సరీ. మనం ఆయిల్ వేయలేదు కాబట్టి తాలింపు వేయలేదు. వేయకపోవటం వల్ల పెద్ద నష్టం ఏమీ లేదు, టేస్ట్లో ఏ తేడా రాదు. ఇది కొంచెం
ఫ్రై చేసుకుందాం. సాల్ట్ ఇప్పుడే వేయకుండా ఫ్రై చేసుకుందాం. ఇలా కలిపెడుతూ ఉండాలి మధ్య మధ్యలో, అడుగు అంటకుండా. సాల్ట్ ఇప్పుడు వేస్తున్నా, కొంచెం వేగిన తర్వాత. ఇది ఫ్లాక్ సీడ్స్ కారం. కారాలన్నీ ఒక రోజు చూపిస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంది. సో ఆయిల్ వేయకపోయినా అడుగు అంటలేదు, నేను తిప్పుతూనే ఉన్నాను. ముందుగా అన్ని బాయిల్ చేసుకోవటం వల్ల అన్నీ బాగున్నాయి. సో చూసేశారు కదా, ఆయిల్ లేకుండా కూడా మనం ఇంత టేస్టీ ఫుడ్ వండుకోవచ్చు. నేను ఈ బౌల్ రైస్ కూడా పూర్తి చేయట్లేదు, మళ్ళీ నేను ఒక్క స్పూనే తీసుకున్నాను. బట్ ఈ కప్ అంత కర్డ్ వేసేస్తున్నాను. నేను కర్డ్లో చియా సీడ్స్ కూడా కలుపుకున్నాను. సో ఇప్పుడు ఈ కూరలన్నీ నంచుకొని తినేస్తాను. ఈ 3 కర్రీస్ నంచుకొని కనుక ఇది తినేస్తే కడుపు ఎందుకు నిండదు. ఈ బౌల్లో ఇంకా ఇంత రైస్ మిగిలింది, కానీ టమ్మీ ఫుల్ అయిపోయింది. అన్నం తిన్న ఫీలింగ్ ఉంది, కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంది, టేస్టీగా తిన్న ఫీలింగ్ ఉంది. ఇంకేం కావాలి? పచ్చడి కూడా చాలా బాగుంది. సో ఇలాంటివి తింటే మన ఇన్సులిన్ ఎందుకు స్పైక్ అవుతుంది? థైరాయిడ్ ఫ్రెండ్లీ ఇది, పిసిఓడి ఫ్రెండ్లీ, ఫ్యాటీ లివర్ ఉన్నా తినచ్చు. ఇంత మంచి మీల్ ప్లాన్ ఎందుకు వదులుకోవాలి? డెఫినెట్గా ఈ కర్రీస్ మళ్ళీ చెప్తున్నానండి, ఇన్ని కర్రీస్ వండుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అని పెడుతున్నారంట. మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. 2 కర్రీస్ అయినా చేసుకోండి. కర్రీస్ ఎక్కువ తినటం ఇంపార్టెంట్, రైస్ తక్కువ తినటం ఇంపార్టెంట్. ఈ విధమైన కర్రీస్ ఉంటే ఎవరు తినరు? సో డెఫినెట్గా సేవ్ చేసుకొని ట్రై చేసి మస్ట్గా తినాల్సిన మీల్ అండి. సో సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ.